హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ 5:30కి లేచాను. లేచిన వెంటనే ఇంకా ఏ పని అవ్వలేదు, ఒక్క స్నానం తప్ప. ఇంక ఈ రోజు నుంచి ఒక 5 డేస్ అయితే పూజలు ఏమి ఉండవు, లేడీస్ ప్రాబ్లం అనమాట. ఇంకా ఇగోండి మార్నింగ్ లేచాక స్నానం చేసి ఫస్ట్ చేసేది రైస్ పెట్టేశాను. లేవంగానే వంట కూడా లేట్ అవుతుందేమో ఈరోజు. రైస్ అయితే ఇక్కడ కుక్ అవుతుంది. ఇంకా బ్రౌన్ రైస్ అయితే అయిపోయి అతనికి నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. అతనికి ఇంక ఈ రోజుకి వైట్ రైసే అనమాట. నేనే చెప్పలేదు, నాదే మిస్టేక్ అనమాట. అయిపోయిన వరకు ఊరుకున్నాను. ఇక్కడైతే బెండకాయలు తీసాను, కర్రీ చేద్దామని. ఇవ్వండి బెండకాయలు పులుసు పెడదాం అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమవుతుందో. అవుతుంది, పులుసు అవుతుంది, ఏమీ అవ్వదు. అంటే ఫ్రై అవుతుందా పులుసు అవుతుందా అనేసి. కాకపోతే చారు లేదనమాట, కొంచెం ఉంది. పులుసు పెట్టామనుకోండి సరిపోతుంది వాళ్ళకి. ఇంకా నాకు ఎలాగైనా ఓకే, నేను ఇంటి దగ్గర ఉంటాను కాబట్టి నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేనే వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం బూస్ట్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. ఓకేనా? ప్రస్తుతానికైతే ఇది మీరైతే చూస్తూ ఉండండి. బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను పులుసుకి. కొన్ని బెండకాయలు అయితే ముదిరిపోయి బాగాను, అవి తీసి పక్కన పడేసాను. ఇంకా ఇక ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇంకా కర్రీ వండేయటమేనే. హార్లిక్స్ అయితే పాలు కలిపేసుకున్నాను. ఇంకా పూజ ఏం లేదు కదా ఇంక ఈరోజు, అందుకని తొందరగా తాగేస్తున్నాను. బెండకాయ పులుసు అయిపోతే వంట అయిపోయినట్టే. అంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట. లాస్ట్ బ్రౌన్ రైస్ కొంచెం ఉన్నాయి, సరిపోవాలి. ఇవే ఉన్నాయి బ్రౌన్ రైస్, కవర్లో వేసి ఉంచాను. అది పూర్తిగా అయిపోయిన వరకు చెప్పకపోవడం నాదే తప్పు. ఇంత బరువా? వాడు సైకిల్ చూడు కీర్తి. కొంచెం వెళ్ళిపోయారండి ఎవరి మట్టుగా వాళ్ళు, ఆఫీస్కి స్కూల్స్కి అందరూ కూడా. నేను ఒక్కదాన్ని అయిపోయాను, ఇంకా తప్పదు కదా. ఒక్కరు ఉన్న ఇద్దరు ఉన్నా. డైనింగ్ టేబుల్ అంతా ఏగలు మోగేస్తున్నాను. తుడిసేసుకుంటా పని అయిపోతుంది అన్నమాట. వెంటనే తుడిసేస్తే నిన్నే డెటాల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కిచెన్ అంతా అయితే ఎంత కంగారు ఉందంటే అంత కంగారు. అన్నీ క్లీన్ చేసుకుంటే కానీ మనసు ప్రశాంతం ఉంటుంది. అయిపోయింది క్లీనింగ్. మా ఓడు రసగుల్లా డబ్బా తెచ్చుకున్నాడు. నైట్ వాళ్ళ డాడీతో వెళ్ళి, వాడికి స్వీట్లు అంటే పిచ్చి అనమాట. రసగుల్లా డబ్బా తెచ్చుకున్నాడు. గొప్ప స్వీట్లు తింటాడండి బాబు మా ఓడు. మా అమ్మాయి అస్సలు ముట్టుకోదు, అదే చాక్లెట్స్ తప్ప ఏమీ ముట్టుకోదు అనమాట. చూడండి వంటగదంతా ఎంత కంగారు అంటే అంత కంగారు ఉంది. పిల్లలన్నీ తోమాలి, ఇవన్నీ క్లీన్ చేయాలా. నేనైతే మినపట్టు వేసుకున్నాను, ఏదైనా కడుపులో పడితే కానీ నాకు బండి కదలదు అనమాట. అయిపోయింది, ఒకటే వేసుకున్నాను. ప్లేట్ వేసుకున్నాను. అల్లం చట్నీ ఉంటే మనకు సేఫ్ అన్నమాట. ఏ టైంలోనైనా అల్లం చట్నీతో తినేయచ్చు. స్వీట్ వేసుకుని తినేస్తే కొంచెం నైట్ది పల్లి చట్నీ కూడా ఉంది. గిన్నెలన్నీ క్లీన్ చేస్తే కానీ ప్రశాంతంగా. కిచెన్ అంతా ముందు క్లీన్ చేసేయాలి. పల్లి చట్నీ ప్లస్ కావాలి చట్నీ.
ఎప్పుడైనా పల్లి చట్నీలో స్పూన్ తీసి అల్లం చట్నీలో పెట్టామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అల్లం చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టిన స్మెల్ వస్తుంది. ఇంకండి మినపట్టు వేసేసుకున్నాను. అలాగే న్యూస్ పెట్టుకున్నాను. న్యూస్ చూస్తున్నాను అనమాట. ఎన్టీవీ న్యూస్ చూస్తూ కొంచెం తినేస్తే పల్లి చట్నీ కొంచెమే ఉంది, అయిపోయింది. నేను ఉంచను పల్లి చట్నీ అసలు ఫ్రిడ్జ్లోనైనా సరే, ఎందుకంటే దీని నిండా చేస్తారు చట్నీ. కొంచెం కడుపులో ఏదైనా పడితే బండి పరిగెడుతుంది అన్నమాట. పనేమీ లేదు, వంట అయిపోయింది. నా కోసం ఏం వంట చేసుకోవక్కర్లేదు. ఈ ఊతప్పం కూడా ఎందుకు వేసుకున్నానంటే మినపట్టు అన్నం రైస్ కొంచెం ఉందన్నమాట. మళ్ళీ నేను అది ఇప్పుడు తింటే మళ్ళీ నైట్ మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ వండుకోవాలి నా ఒక్కదాని కోసం, ఎందుకనేసి ఇంకా ఎలాగ రుబ్బు ఉంది కదా అని చెప్పి ఒకటి వేసుకున్నాను. ఈ టైంలో టిఫిన్ చేయను, కానీ ఈరోజు మరి ఇంకా అన్నం వండుకుంటే ఉండిపోద్దని చెప్పి నేను ఇంకా ఒక అట్టే మినపట్టు అయితే తీసుకున్నాను. జావా కొంచెం చేశాను అనమాట, ఎక్కువ అవ్వలేదు. ఈరోజేమో ఏమో కొంచెం చేశాను. మబ్బుగా ఉంది ఈరోజు, ఎండలేదు. ఇంకా ఈరోజు అయితే బట్టలు వేయను, రేపు వేస్తాను. 3 రోజులు అవుతుంది బట్టలు వేయలేను. నిన్న మార్నింగ్ వేసాను అన్నట్టు. బొంత బట్టలు కాదు, బొంత. నైట్ తాగడానికి పాలు ఇస్తే పంపేశారనమాట బొంత మీద, అందుకనే బొంత వేసాను. అయితే బొంత కూడా వేయకపోదు. క్లీనింగ్ అయిపోయిందండి, ఏం లేదనమాట. మా వాడు రసగుల్లా తెచ్చుకున్నాడు, ఒకటైతే తిన్నాను, నాకైతే అసలు నచ్చలేదు. కానీ దాని అంటే రసగుల్లా బాగుంది, పాకం అనేది ఉంటుంది చూడండి, అది అస్సలు బాగాలేదన్నమాట. పాకం మార్నింగ్ అయితే ఫిష్ తెచ్చారు, మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టేసి. మార్నింగ్ అయితే తెచ్చారు నైట్ కోసం అని. ఇవి నైట్ కంటే ఫ్రై చేయాలంట. వీటికి ఇప్పుడు నేను ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ మొత్తం కలిపేసి మ్యాగ్నేట్ చేసి పెడతానమాట. సాయంత్రం వాళ్ళు వస్తే ఫ్రై చేసి పెట్టాలంట, ఫ్రై చేసి పెడతాను. పిల్లల కోసం అని తెచ్చారు, ఫ్రెష్ ఉందంట. మార్నింగ్ పాల ప్యాకెట్లు కానీ వెళ్ళారు, అలాగే వెళ్ళేటప్పుడు చూసారంట, తెచ్చారు. ఇంకెక్కడ నేనైతే బరబటీలు అయితే క్లీన్ చేస్తున్నాను రేపటి కోసం, రేపు సాటర్డే కదా. కూర్చొని చాలాసేపు ఇదే చేశాను. ఇప్పుడైతే టైం 12:30 అయింది. ఇంకొంచెం ఉన్నాయి, తీసేస్తే అయిపోయినట్టేనే. రేపే పప్పు టమాటో వండేసి ఆ బరబటి ఫ్రై చేసేస్తే ఇంకా పని అయిపోయినట్టేనే అనమాట. ఇంకా సాటర్డే రేపు అవ్వదు, మండే కానీ ఇప్పుడు చూడాలి. ఇల్లు క్లీన్ చేయాలి, ఇల్లు క్లీన్ చేస్తే ఒక పని అయిపోద్ది. శ్రావణ మాసం వస్తుంది కదా, శుక్రవారాలు. ఇంకా ఇల్లు క్లీనింగ్లు ఏం చేయలేదు, అది లేడీస్ ప్రాబ్లం వల్ల అనమాట. ఇల్లు క్లీనింగ్లు ఏం చేయలేదు, అయిపోతే ఇంకా కొంచెం ఉన్నాయి. కొంచెం బరబటీలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా ఇవి రేపు పొద్దున్న లేవగానే చేసుకున్నాను అనుకోండి, నాకు ఇంకా అవ్వదన్నమాట. అది వాటి కోసమే గంట పడుతుంది టైం. అవి కానీ కూర్చొని అనుకో చేసుకుంటూ సరే క్లీన్ చేయాలి, బాగాలేదు. ఇప్పుడైతే లంచ్ చేస్తున్నానండి. పిచ్చిదానిలాగా ఉన్నాను అనేసి అనుకోకండి. ఈ 2 రోజులు పిచ్చోళ్ళలాగే ఉంటాం ఆడవాళ్ళం, ఏం చేస్తాం. బెండకాయ కూర, బెండకాయ నాకు పడందే బెండకాయ, కానీ తప్పదు, మనం కూడా చిన్నపిల్లల ఆరం చేస్తారు కదా, ఏదుంటే అది తినేయడం నాకు తెలిసిన వరకు.
ఇది కూడా లేకన్నా ఉత్తి తినే రోజులు కూడా ఉంటాయి కదా కొందరికి. బెటరే కదా దాని మీద. అంతే కదా. పెరుగు ఉంది ఈరోజు, పెరుగుతో ఒక ముద్ద తినేద్దాం. చూద్దాం. నా కూతురు అయితే కూర బాగానే ఉందమ్మా అన్నది. దానికి పులుపు ఉంటే చాలు, ఏ కూరలోనే బాగానే ఉందంట. సీరియల్ అయితే చూస్తున్నాను ఈటీవీ ప్లస్లో. నాకు ఆ సీరియల్ అంటే ఇష్టం, చక్రవాక మొగల్ రేకు. ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటాను. టైం అయితే 4 అయింది. పాలు అయితే మరగబెడుతున్నా, కొంచెం హార్లిక్స్ తాగుతాను. పిల్లలకైతే స్నాక్స్ ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. వచ్చి ఆకలి అంటారేమో అనిపిస్తుంది. స్నాక్స్ ఏం చెయ్యాలా, డైలీ ఏం చేస్తాము అనిపిస్తుంది. కానీ చెయ్యాలి ఏదో ఒకటి. కానీ అలా వచ్చాకే చేస్తాను. ఇడ్లీ పిండి అయితే కొంచెం ఉంది, అది అటు ఇటుగా సరిపోతుందో లేదో. నేను ఇంకొకటి ఏమనుకుంటున్నానంటే, ఇవి కూడా ఎక్కువగా అలవాటు చేయకూడదు ఈ టిఫిన్స్ ఈవినింగ్ టైంలో. వస్తే పాలు ఉన్నాయి, పాలు ఇస్తాను, చూస్తాను ఏమంటారు. నా కొడుకు ఓకే, కానీ నా కూతురు మాత్రం అమ్మ ఆకలి అంటుంది. అదే నాకు టెన్షన్. నైట్కి ఏదో తొందరగా టిఫిన్ చేసి పెట్టేస్తాను కావాలని. అది 1 టైమే తింటుంది, నైట్ టైం తినదు. ఇప్పుడు ఏదైనా తక్కువ పెట్టానంటే నైట్ మళ్ళీ పెట్టచ్చు. ఇద్దరికి హార్లిక్స్ కల్పిస్తా ఉంటాను, ఏమంటారో చూస్తాను. అది బెస్ట్ కదా. రావట్లేదు హార్లిక్స్. మేబీ ఇది అందరికీ టీ టైం అవ్వచ్చు, నాకు హార్లిక్స్ టైం అన్నమాట. ఆ టీని మరిపించడానికి ఆ హార్లిక్స్ తాగుతున్నానండి. ఆ టీ అలవాటు తప్పించుకోవాలని. ఈవినింగ్ 4-5 అవుతుంది, ఇంకా టీ కేసి వెళ్తుంది అనమాట మైండ్. ఆ టీ కేసి వెళ్ళకన్నా ఇట్లా హార్లిక్స్ కేసి వెళ్ళేలాగా కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. హార్లిక్స్ ఎంత తాగినా మంచిదే కదా అనేసి. ఇప్పుడు టైం అయితే 7 అవుతుందండి. పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. నేనేం చేయలేదన్నమాట ఈరోజు. స్నాక్స్ వాళ్ళైతే ఏమొద్దని కూడా అన్నారనమాట. మంచిదే అనుకున్నాను. బిస్కెట్స్ ఏవో ఉంటే తినేసారనమాట. అలా పేచి పెట్టర్లండి, పర్లేదు, అర్థం చేసుకుంటారు. అదే ఇక్కడైతే బ్రౌన్ రైస్ తెచ్చారు ఇప్పుడేని. బ్రౌన్ రైస్ ప్యాకెట్ ప్లస్ ఇది ఒక ప్యాకెట్ అన్నమాట. టైం అయితే 7:30 అవుతుంది, 7:45 అవుతుంది. వాటర్ పెట్టుకోండి, మళ్ళీ అరుపులు కేకలు వద్దు, వాటర్ పెట్టుకోండి. ఇక్కడ వీళ్ళైతే ఏదో ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారనమాట.
వాళ్ళకి వేడుగున్నాయి చాలా వేడుగున్నాయి. కొంచెం చల్లటి నీళ్ళు వేసుకోండి. వీళ్ళైతే ఇదండి ఆర్డర్ పెట్టుకున్నారు. కట్ చేసి నీకు గిన్నె ఇస్తానా, గిన్నెలో పెట్టేసుకోనా. అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలని మిరియాలు ఎక్కువ వేసినట్టున్నారు. 500కి దొరుకుతాయి. నాకు ఏమీ దొరకదు. బాగుందా? వద్దు. కట్ చేసి గీతి మసాలా ఎక్కువ వేసినట్టు. నీకే చెప్తున్నా, అన్నీ నీకే వస్తున్నాయి. ప్యూర్ బిర్యానీ తిన్నాం కదా అంటే నాకే ఆయిల్ కూడా నాకే పెడదు. అందుకే మొత్తుకుంటా రా 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 అని. ఒకసారే తింటారు, అన్నిసార్లు తినరు. చూస్తానులే ముందుకే టీవీలు. అంత ఎవరు తీసుకెళ్తారా? ఎంతమందికి అది? నాకే, నేనే తింటాను. నేను తింటాను. తమ్ముడికి కొంచెం. నా డిన్నర్ అయితే అయిపోయిందండి. తులుప్స్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టారు. ఇంత పెద్ద బిర్యానీ డబ్బా ఏం తింటాం అందరం. ఇవ్వండి ఒక ప్యాకెట్ డబ్బా, ఈ ప్యాకెట్ మొత్తం జల్లేడు మాకు బిర్యానీ మొత్తం. బయట ఫుడ్ అస్సలు మేము తినము, ఎప్పుడో రేర్ తక్కువ. ఇలా డస్ట్బిన్లో ఎవరికి మిగిలిన డబ్బులు వేసి డస్ట్బిన్లో వేసేది. తక్కువ బయట తినేది. అలాంటప్పుడు తక్కువ ఆర్డర్ పెట్టుకోవాలి. నాకు చెప్పలేదు ఆర్డర్ పెట్టుకున్నానన్నమాట. ఏం చేస్తాం, ఆర్డర్ పెట్టుకున్నా క్యాన్సిల్ చేయలేము కదా. ఫ్యాన్లు లైట్లు అన్నీ వేసి వెళ్ళిపోయింది పిల్ల. కొంచెమే ఉన్నాయి సామాన్లు, ఇవి తోమేస్తే అయిపోయినట్టుంది. కొంచెమే ఉన్నాయి. మా అమ్మాయి అయితే తోమేసింది, ఏదో హెల్ప్ చేసింది ఈరోజు. బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా వస్తుంది అన్నమాట. కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను. ఇంకా లేడీస్కి మంత్లీ ఇది ఉన్నదే కదా, ఇంకా కామన్ ఎంత ఉన్నా సరే పనులు చేయాల్సిందే, తప్పదన్నమాట. ఇంకా నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.